హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోడాక్స్. సో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అండ్ ఈ మ్యాచ్ అయిపోవడమే కాదు, ఈ మ్యాచ్ లో ఒక షాకింగ్ డెసిషన్ అనొచ్చు. ఎప్పటి నుంచో మేబీ జరగవచ్చు అని అనుకునే డెసిషన్ కూడా నా వరకు అయితే అనిపించింది. అశ్విన్ రిటైర్మెంట్, దాని గురించి మనం సపరేట్ వీడియో చేసుకుందాం. ఎందుకంటే అశ్విన్ లాంటి ప్లేయర్ కోసం ప్రత్యేకించి మనం చాలా ఎక్కువ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్ గా మ్యాచ్ అయితే నిన్న మనం మాట్లాడుకున్నట్లే మ్యాచ్ మాక్సిమం డ్రా అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. బట్ ఆస్ట్రేలియా విన్ అవ్వడానికి ఎక్కువ పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది. మనతో పోలిస్తే మనకి విన్ అవ్వడానికి ఒక 1% ఛాన్స్ ఉంది. బట్ ఆ 1% అనేది వర్షం అడ్డు పెట్టేసిందని మన వాళ్ళందరూ చాలా ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు. వర్షం లేకపోయింటే మ్యాచ్ మనం పక్కాగా గెలిచేసే వాళ్ళం అని చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. బట్ ఆస్ట్రేలియా ప్లేయర్స్ గానీ, వాళ్ళ ఫ్యాన్స్ గానీ మనకంటే ఎక్కువ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇండియాని ఎలాగోలాగా ఆల్ అవుట్ చేసేసేవాళ్ళం కదా ఒక 50 ఓవర్స్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం 50 ఓవర్స్ ఆడిన సందర్భాలు కూడా తక్కువే. సో వాళ్ళు కూడా అలాగే అనుకుని ఉండుంటారు మనకంటే ఎక్కువ. బట్ మనోళ్ళందరూ గట్టిగా హిట్టింగ్ చేస్తే మ్యాచ్ విన్ అయిపోయే ఛాన్స్ ఉండేది అని చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం. గానీ ఇది రెడ్ బాల్ క్రికెట్, వైట్ బాల్ క్రికెట్ కాదు. రెడ్ బాల్ అనేది ఎంత టఫో మనం ఆల్రెడీ కోహ్లీ గానీ, రోహిత్ శర్మ గానీ వీళ్ళందరూ అవుట్ అయ్యే తీరు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బాల్ టఫ్ అని కాదు, ఈ గేమ్ అనేది టఫ్. ఆ ఫీల్డర్స్ కానీ అందరూ స్లిప్పుల్లో చాలా ఎక్కువ మంది ఉంటారు. అండ్ ఆస్ట్రేలియా లాంటి టీం ఆ బౌలింగ్ అలాగే వేస్తారు, లైన్ అండ్ లెన్స్ కరెక్ట్ గా వేస్తారు. ఏది వీక్నెస్ అదే నువ్వు ఆడాలి తప్పదు అన్నట్టుగా బౌలింగ్ వేస్తారు. మన వాళ్ళకి కూడా కొంచెం ఓపిక తక్కువ కాబట్టి, అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో ఓపిక అంత ఎక్కువ కనిపించట్లేదు. ఎందుకంటే ఎక్కువ బాల్స్ ఆడట్లేదు. ఎక్కువ బాల్స్ ఆడి అవుట్ అయిపోతే వేరు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నితీష్ కుమార్ రెడ్డి ఒక 60 బాల్ అవుట్ ఆడాడు. ఆ 60 బాల్ వికెట్ ఆపడం అనేది అంటే 10 ఓవర్స్. ఈ 10 ఓవర్స్ వికెట్ ఆపడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఓన్లీ నితీష్ కుమార్ రెడ్డి ఆడిందే 10 ఓవర్స్, ఇంకా జడేజా దానికి యాడ్ చేసింది ఒక 5 ఓవర్స్ అనుకుంటే 15 ఓవర్స్ ఒక టీంకి వికెట్ రాకపోతే కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతారు. సో అలా కూడా మన టాప్ ఆర్డర్ ఆడలేదు. ఓవరాల్ గా అయితే మాత్రం ఈ మ్యాచ్ డ్రా అవ్వడం అనేది, టెస్ట్ మ్యాచెస్ లో డ్రా అనేది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు అలాగే ఉండేది. వన్స్ కోహ్లీ వచ్చాక, లేదంటే ఇప్పుడున్న బస్ బాల్ ఈ తీరులో మనకేమనిపిస్తుంది అంటే మాక్సిమం విన్ ఆర్ లాస్ ఈ ఆప్షన్. ఒకప్పుడు అంటే టెస్ట్ మ్యాచ్ ఎయిదర్ విన్ ఆర్ డ్రా. మాక్సిమం ఓడిపోయే టీం డ్రా కోసం ప్రయత్నిస్తుంది. ఏ టీం అయితే డ్రా కోసం ప్రయత్నిస్తుందో ఆ టీం దగ్గర నుంచి విజయాన్ని తీసుకోవాలని ఇంకో టీం ప్రయత్నిస్తుంది. సో ఇది టెస్ట్ క్రికెట్ ట్రెడిషన్ అనేది. బట్ ఆ ట్రెడిషన్ గత కొన్ని ఏళ్ళుగా మిస్ అయింది. బట్ లాస్ట్ టైం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా మన ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించిన లెజెండ్ అశ్విన్ గాని, హనుమ విహారీ గాని వీళ్ళిద్దరూ బ్యాటింగ్ చేసి సిడ్నీ టెస్ట్ సేవ్ చేయడం జరిగింది. సో టెస్ట్ మ్యాచ్ ని సేవ్ చేసుకోవడం అనేది చాలా అదొక బ్యూటీ ఆఫ్ ది క్రికెట్ అనుకోవచ్చు. అంటే అంతకంట మంచి గేమ్ చూడలేము. అంటే ఒక్కొక్కసారి విజయం కంటే కూడా ఇలా డ్రా చేసుకోవడం అనేది చాలా రిలీఫ్ ఇస్తుంది అండ్ సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తుంది. ఇవాళ కూడా మనం సేవ్ చేసుకున్నాం అనే కంటే మన వాళ్ళు బానే పోరాట ప్రతిభను చూపించారు. దానికి వరుణుడు ఫస్ట్ టైం చాలా మనకెప్పుడు వరుణుడే ఇబ్బంది పెడతాడు. బట్ వరుణుడు కూడా మనకి సహకరించాడు. ఇవాళ కూడా మన విజయ అవకాశాలను వరుణుడు తీసేసుకున్నారు అని చాలా మంది అన్నట్టు నేను అన్ను. ఎందుకంటే ఇవాళ మేబీ వర్షం పడకుండా మ్యాచ్ జరుగుంటే మనం డ్రా చేసుకుంటే అది ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్ నాకు ఇచ్చేది. విజయం ఎప్పుడైనా పక్కాగా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. బట్ అలా జరగలేదు కాబట్టి మనం ఆ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కోసం డిస్కస్ చేయకుండా మ్యాచ్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఆస్ట్రేలియా వాళ్ళు మన బుమ్రా వీళ్ళు 9 వికెట్స్ తో దిగినప్పుడు వేరంగానే ఆకాశ్దీప్ ను అవుట్ చేశారు. ట్రావిస్ హెడ్ ని దింపారు. ఆకాశ్దీప్ మంచి షాట్ ఆడదాం అనుకున్నాడు, స్టంప్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగింది. వాళ్ళు బ్యాంగ్ అప్రోచ్ మీద వద్దాం అనుకున్నారు. బట్ మన బౌలర్స్ కూడా అంటే వాళ్ళు గట్టిగా ఆడదామని ఫిక్స్ అయ్యారు కాబట్టి మన బౌలర్స్ కూడా వికెట్లు వచ్చాయి అనేది నా అభిప్రాయం. అంటే బాగా బౌలింగ్ చేయలేదని కాదు, స్టిల్ ఇందులో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎప్పుడు వికెట్ కావాలో ఆ టైంలో బుమ్రా వచ్చి వికెట్ తీశాడు అండ్ హెడ్ ని సిరాజ్ తీశాడు. బట్ ఆస్ట్రేలియా వాళ్ళు ఎంత స్కోర్ చేసినా కూడా అది ఇన్నింగ్స్ స్ట్రెచ్ చేయడానికి పనికి వస్తుంది తప్ప ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళే ఇంకా మ్యాచ్ విజయ అవకాశాలను కోల్పోతున్నట్టు. ఎందుకంటే ఇది 5th డే. ఈ 5th డే వాళ్ళు మనకి ఎంత టార్గెట్ ఇవ్వాలనేది వాళ్ళకి క్లారిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఓవర్ నైట్ స్కోర్ తో దిగిన మనకి వెంటనే అవుట్ చేశారు కాబట్టి వాళ్ళు ఒక 230 వరకు ఇచ్చేసి వెంటనే మనల్ని బ్యాటింగ్ చేయడానికి ఫోర్స్ చేస్తుంటే మేబీ థింగ్స్ ఎలా ఉండేవి అనేది మనకు తెలియదు. కానీ వాళ్ళు కొంచెం ఒక 70 వరకు వెళ్ళడం, ఈలోపు మన వాళ్ళు ఒక 7 వికెట్స్ తీయడం, మన బౌలర్స్ కూడా కొంచెం ఇది ఒక బూస్టింగ్. ఎందుకంటే సిరాజ్ కానీ, ముఖ్యంగా సిరాజ్ కి ఇది ఒక బూస్టింగ్. సిరాజ్ ఈ కాన్ఫిడెన్స్ తో మళ్ళీ 4th టెస్ట్ మ్యాచ్ కి రావాలి. అది బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ఆఫ్టర్ క్రిస్మస్ స్టార్ట్ అవుతుంది మెల్బోర్న్ లో. మాక్సిమం బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు మెల్బోర్న్ లోనే స్టార్ట్ అవుతుంది. సో
ఆ టెస్ట్ మ్యాచ్‌కి ఇంకా మంచి కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ చేసుకున్నారు. ముఖ్యంగా ఇండియన్ టీమ్. ఆస్ట్రేలియా ఎక్కడ మనం మిస్ అయిపోయాం. వర్షం ఓకే. మనల్ని ఎఫెక్ట్ చేసింది. ఆ 440 కంటే ముందే మనము ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కొట్టిన స్కోర్ కంటే ముందే మనం డిక్లేర్ చేసి ఇండియాని వేరంగా ఔట్ చేసి విజయం కోసం ప్రయత్నించాల్సిందా అని ఇవన్నీ ఆలోచిస్తారు. లేదంటే ఇవాళే వేరంగా ఒక 30 రన్స్ ఎంతో కొట్టి వెంటనే ఇండియాని ఇచ్చేయాల్సిందా? లేదా ఎందుకు మనము డ్రా ఎందుకు చేసుకోవాల్సొచ్చింది? ఎందుకంటే ఈ విజయానికి చాలా దగ్గరలో ఉన్న టీము ఆస్ట్రేలియా. ఇండియా కంటే కూడా. ఇండియా చాలా దూరంలో ఉంది. ఇండియా డ్రా చేసుకోవడానికి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఆ ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకోవడం వలన. సో, దానికి మాత్రం నిజంగా నిన్న కేఎల్ రాహుల్ గాని, జడేజా గాని ఆ తర్వాత లాస్ట్‌లో ఆ 40 రన్స్ కొట్టిన ఆకాశ్‌దీప్ అండ్ బూమ్రా గాని వీళ్ళందరి కాంట్రిబ్యూషన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ కేఎల్ రాహుల్ ఆల్‌మోస్ట్ తన స్పాట్‌నయితే మాత్రం ఫిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సీరీస్‌లో మిగతా బ్యాటర్స్‌తో పోల్చుకుంటే అంటే యశస్వి జైస్వాల్ 150, కోహ్లీ 100 ఇవన్నీ పక్కన పెడితే ప్రతి మ్యాచ్ కూడా కేఎల్ రాహుల్ కాంట్రిబ్యూషన్ అనేది ఎంతో కొంత మంచి బాగా నీడ్ ఉన్న టైంలోనే వచ్చింది. సో, కేఎల్ రాహుల్ ఈ సీరీస్ అంతా కూడా తన మీద ఉన్న ప్రెషర్‌ని రిలీజ్ చేసుకునేలాగే ఆడాడు. బట్ ఆ సెంచరీస్ వస్తే ఇంకా బావుంటది. బట్ వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్స్ డ్రా చేసుకోవడానికి ఈ కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఆ కేఎల్ రాహుల్ క్యాచ్ స్మిత్ గాని పట్టుంటే థింగ్స్ ఎలా ఉండేవనేది అసలు పరిస్థితులు ఎలా మారిపోయేవనేది మనకు తెలీదు. సో, స్మిత్ దీనికోసం చాలా గట్టిగా ఆలోచిస్తూ ఉంటాడు. కేఎల్ రాహుల్ వచ్చిన లక్‌ని కూడా ఎలా ఉపయోగించుకోవాలనేది బాగానే ఇచ్చేసుకున్నాడు. తను 2 సెంచరీలు మిస్ అయ్యాడనేది నా వరకైతే కొంచెం బాధ అనిపించింది. వచ్చుంటే బావుండు. తనకెక్కువ ఓవర్‌సీస్ కండిషన్స్‌లో సెంచరీస్ వస్తున్నాయి. ఇవి కూడా వచ్చుంటే కొంచెం ఇంకా తన కాన్ఫిడెన్స్ బాగా బిల్డ్ అయ్యేది. ఓవరాల్‌గా మాత్రం కేఎల్ రాహుల్ సూపర్బ్‌గా ఆడాడు. అండ్ జడేజాని దేనికోసం టీమ్‌లోకి తెచ్చుకున్నారో దాన్ని చాలా బాగా చక్కగా నిర్వర్తించాడు. మంచి స్కోర్ చేశాడు. సో, జడేజా కూడా టీమ్‌లో ఉంటాడా? ఉండడా? ఇవన్నీ చాలా వచ్చాయి. బట్ జడేజా గాని ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ గాని ఫార్మ్ ఎక్కడ కూడా పోలేదు. ఆళ్ళు లాస్ట్ న్యూజిలాండ్ సీరీస్‌లో తప్ప ఆళ్ళు ఏ సీరీస్‌లో కూడా విఫలం అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళని ఎక్కువ హోమ్ సీరీస్‌ల్లోనే ఆడిచ్చారు. ఓవర్‌సీస్‌లో జడేజాకైనా అప్పుడప్పుడు ఛాన్స్ వచ్చేది తప్ప అశ్విన్‌కి కూడా చాలా అశ్విన్‌కి వచ్చిన ఛాన్సులు చాలా తక్కువ. స్టిల్ వాళ్ళిద్దరిని తీసేయాలని కూడా రోహిత్ అండ్ కోహ్లీతో పాటు వాళ్ళిద్దరి పేర్లు లింక్ చేయడం జరిగింది. బట్ ఎలాగా అశ్విన్‌కి తెలుసు 38 ఇయర్స్ ఓల్డ్. సో, తనని బ్యాటింగ్ కోసం చూస్తే తన బ్యాటింగ్ అంత బాలేదని తనే చెప్పడం జరిగింది. అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం. జడేజా మాత్రం ఇంకా నాలో ఆట మిగిలుందని చెప్తున్నాడు. అందుకే తను టీ20 క్రికెట్‌కి కూడా గుడ్ బై చెప్పడం జరిగింది. అంటే టెస్ట్‌లు తను ఇంకా ఆడాలని అనుకుంటున్నాడు. మేబీ మరొక 30 టెస్ట్‌ల వరకైనా ఆడొచ్చేమో చెప్పలేము. బట్ సడెన్ డెసిషన్ ఏమైనా తీసుకుంటే తెలీదు. ఓవరాల్‌గా మాత్రం ఈ నలుగురు చాలా మంచిగా మనకి వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. అంటే కేఎల్ రాహుల్ అండ్ జడేజా కంటే వీళ్ళు తక్కువ రన్స్ కొట్టిన బూమ్రా అండ్ ఆకాశ్‌దీప్ ఆ ఫాలో ఆన్ గండం నుంచి తప్పించడమే మొదటి విజయం. సో, ఎప్పుడైనా ఒక టీమ్ ఓడిపోతుంది అన్నప్పుడు డ్రా చేసుకుందంటే వాళ్ళు విజయం సాధించినట్టు. అంటే లెక్కల్లో సాధించకపోయినా మెంటల్‌గా, సైకలాజికల్‌గా వాళ్ళు విజయాన్ని సాధించినట్టు. గెలవాల్సిన మ్యాచ్‌ని డ్రా చేసుకున్నాము అన్నప్పుడు మాత్రం వాళ్ళు ఓటమి చెందినట్టే. సో, ఆస్ట్రేలియా వాళ్ళు ఇప్పుడు అదే ఫీలింగ్‌లో ఉన్నారు. ఓవరాల్‌గా మ్యాచ్ అయితే మాత్రం మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. మనోళ్ళు కొంచెం మంచి కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఫస్ట్ ఇన్నింగ్స్ చాలా రోజుల తర్వాత 200 స్కోర్ దాటించారు. ఫస్ట్ ఇన్నింగ్స్ అసలు 200 స్కోర్ ఎప్పుడు కొట్టారనేది నాకు గుర్తు కూడా రావట్లేదు. సో, ఓవరాల్‌గా అయితే ఈ మ్యాచ్ చాలా బావుంది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ మెల్బోర్న్ ఒక 1 వీక్ ఆల్‌మోస్ట్ ఉంది గ్యాప్. 26థ్ అంటే ఆల్‌మోస్ట్ 1 వీక్ ఉంది. సో, ఈ 1 వీక్ మనోళ్ళు కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళు కొంచెం మంచిగా బూస్టప్ అయ్యొస్తే నెక్స్ట్ మెల్బోర్న్ అండ్ సిడ్నీ మనకి కొంచెం అచ్చొచ్చిన గ్రౌండ్స్. సో, ఈ గ్రౌండ్స్‌లో కొంచెం ట్రాక్ కూడా ఫ్లాట్ గానే ఉంటది. అండ్ అప్పుడప్పుడు స్పిన్‌కి కూడా అనుకూలించే సందర్భాలుంటాయి. బట్ మనోళ్ళు స్పిన్‌ని ఎలా ఆడతారనేది పక్కన పెడితే ఎందుకంటే ఎంతైనా మరి 2, 3 స్పిన్నర్‌లనైతే పట్టుకురారు. జస్ట్ పార్ట్ టైమ్ స్పిన్నర్స్‌కి వికెట్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడుకుంటే బావుంటది. అండ్ పేస్ బౌలింగ్ అటాక్ అనేది ఉంటది. అండ్ ట్రావిస్ హెడ్ ఇంజ్యూర్ అంటున్నారు. ట్రావిస్ హెడ్ ఇంజ్యూర్ అయ్యి మ్యాచ్‌లో లేకపోతే మనకు కొంచెం హ్యాపీయే. బట్ మ్యాచ్‌లో ఉంటూ తనని కట్టడి చేయగలిగితే ఇంకా హ్యాపీ. ఇవాళ సిరాజ్ వికెట్ తీసినట్టు. బట్ ఇవాళ వచ్చిన ఈ 7 వికెట్లు ఏమన్నాయంటే వాళ్ళు కూడా అప్రోచ్ అనేది కొంచెం హిట్టింగ్ చేద్దామన్న దీని వల్లే వచ్చిన వికెట్లని నేను భావిస్తున్నాను. బుమ్రా వికెట్స్ గాని ఏవైనా కూడా ఎడ్జ్ తగిలే క్యాచెస్ తీసుకున్నారు. సో, ఈ వికెట్స్ తీసేసాం కాబట్టి మనం వాళ్ళ బ్యాటింగ్ లైనప్‌ని డామినేట్ చేసేయొచ్చని అనుకోకూడదు. మెల్బోర్న్‌కి మళ్ళీ ఫ్రెష్‌గానే రావాలి. కొంచెం గట్టిగా ఆడాలి. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బాగా ఆడాలి. ఎన్ని సార్లు చెప్పినా కూడా ఇదే విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే బౌలర్స్ ఎప్పుడు మేమున్నాము అంటూ 10 మ్యాచ్‌లు 9 మ్యాచ్‌లు సాయశక్తులా వాళ్ళు వాళ్ళ సామర్థ్యానికి మించి
ఇచ్చేస్తున్నారు, కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. బట్ టాప్ ఆర్డర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి చాలా రోజులు అయిపోయింది. వాళ్ళు మాత్రం బ్యాట్‌ని కొంచెం గట్టిగా పని చెప్పాలి బ్యాట్‌కి. ఓవరాల్‌గా అయితే మంచి డ్రా అయిందిది. అండ్ ఈ డ్రా అనేది మనకి చాలా బూస్టింగు. ఆ బూస్టింగ్ యూజ్ చేసుకొని నెక్స్ట్ 2 మ్యాచ్‌లు గెలిస్తే మనం బోర్డర్ గవాస్కర్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో ఆల్‌మోస్ట్ ఉంటాం. ఓవరాల్‌గా మాత్రం మంచి మ్యాచ్. అండ్ అశ్విన్ కోసం వీడియో వస్తుంది. అది కూడా చూడండి. థాంక్ యూ. అండ్ ఈ మ్యాచ్‌పై మీకేమనిపిస్తుందనేది కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.